హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే జున్ను రెసిపీని జున్ను పాలు అవసరం లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అది ఎలాగో తెలియాలంటే వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. ఈ ప్రెషర్ కుక్కర్లో 1 లీటర్ వాటర్ వేసేయండి. ఇప్పుడు మూతని ఇలా లైట్గా క్లోజ్ చేసి మనకి వాటర్ని స్టీమ్ రానిచ్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఇందులోకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ని ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకుంటున్నాను. హాఫ్ లీటర్ మిల్క్ వచ్చేసి నాకు ఇక్కడ 2 కప్స్ వచ్చాయి. నేను ఇక్కడ ఈ జున్ను ప్రిపేర్ చేయడం కోసం ఇలా మనకి జున్ను పౌడర్ అని మనకి బేకరీలో దొరుకుతుంది. ఈ జున్ను పౌడర్ అనేది 100 గ్రామ్స్ ఉంటుంది. మొత్తం వేసేసేయండి. హాఫ్ లీటర్ పాలకి మనకి 100 గ్రామ్స్ జున్ను పౌడర్ అయితే సరిపోతుంది. అలాగే మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 వంతు వరకు బెల్లం వేసుకోవాలి. 2 కప్పుల పాలకి 1/2 కప్పు బెల్లం వేసుకుని ఇది బాగా కలిపేసేయండి, బెల్లం అంతా కరిగిపోయేలాగా. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ కొద్దిగా వేసుకోండి. అలాగే మిరియాల పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. మరి ఎక్కువగా వేసుకోవద్దండి మిరియాల పొడి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి. మనకి మిరియాల పొడి ఇదంతా కూడా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ పైన మూత ఓపెన్ చేసి మనం ఈ కలిపి పెట్టుకున్న జున్ను పౌడర్ అంతా పాలలో కలిపాం కదా, ఆ బౌల్ అనేది జాగ్రత్తగా కుక్కర్లో పెట్టేసేయండి. ఈ బౌల్ పైన ఒక మూత మూసేసేయండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పైన మూత క్లోజ్ చేసి మనకి మీడియం ఫ్లేమ్లోనే ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ ప్రెషర్ కుక్కర్ లేని వాళ్ళైతే నార్మల్గా అయినా ఉడికించుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో ఒక 30 to 40 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక నైఫ్తో ఇలా గుచ్చి చూడండి, మనకి నీట్గా వచ్చిందంటే మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా అయిపోయిందని. ఒకవేళ మీకు ఇంకా కొద్దిగా తడిగా అలా ఉంటే ఇంకొద్దిసేపు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎడ్జెస్ అంతా నైఫ్తో లూజ్ చేసి ఒక ప్లేట్ పెట్టేసి ఇలా ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే జున్ను రెడీ. మీకు ఈ జున్ను అనేది ఇంకా గట్టిగా కేక్ ముక్కల్లాగా రావాలంటే మనం జున్ను ఉడికించుకున్న బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 2-3 అవర్స్ తర్వాత ఇలా ప్లేట్లో ఫ్లిప్ చేసుకుంటే మీకు గట్టిగా కేక్ పీసెస్ లాగా వస్తాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరంతా కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినా కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలి కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.